అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఒక నేషనల్ ఛానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమాలు తీశారు, సంపాదించుకున్నారు, అంతేగా అన్నారు రేవంత్ రెడ్డి. సరిహద్దుల్లో ఏమన్నా యుద్ధాలు చేశారా, విజయాలు తెచ్చారా అంటూ ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా తప్పే, చట్టం తన పని తాను చేస్తుంది అంటూ వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి. మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ముఖ్యమంత్రి ఇంకా ఏమేం మాట్లాడారు? అదొక ప్రైవేట్ టీవీ ఛానల్ ప్రోగ్రామ్ లో ఈ అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఈ దేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఎందుకు అరెస్ట్ అయ్యారు అంటే, ఈ దేశంలో రాజ్యాంగం ముందు సామాన్యుల నుంచి ప్రధాని వరకు ఒకటే అని అర్థం. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో కి మేమే అనుమతి ఇచ్చాము. 300 రూపాయల టికెట్ గా ఉన్న దాన్ని 1300 పెట్టి అమ్ముకోవడానికి వీలు కల్పించాము. కానీ అక్కడ సరైన సమాచారం, సరైన ఏర్పాట్లు లేకుండా అల్లు అర్జున్ వచ్చారు. ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందింది. పైగా ఆమె కుమారుడు ఇప్పటికీ ఆసుపత్రిలో చావు బతుకుల్లో చికిత్స పొందుతున్నాడు. అందుకే పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు. 10 రోజుల తర్వాత అల్లు అర్జున్ కలిస్తే ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్ కి వచ్చారు. తర్వాత కోర్టుకు హాజరుపరచడం, కోర్టు బెయిల్ ఇవ్వడం అది వేరే విషయం. కానీ ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత కూడా కేసు పెట్టలేదు అని అంటే, సినిమా నటుల కోసం ప్రత్యేక రాజ్యాంగం చట్టం ఉందా అని మళ్ళీ మీరే ప్రశ్నిస్తారు, మీరే చర్చలు పెడతారు అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. తమ దృష్టిలో అక్కడ నేరం జరిగిందా లేదా అన్నదే ముఖ్యం తప్ప, ఆయన స్టారా, సినిమా స్టారా, పొలిటికల్ స్టారా అన్నది మాకు ముఖ్యం కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. పైగా అల్లు అర్జున్ కారులో వచ్చి సినిమా చూసి వెళ్ళిపోలేదు. కారు ఎక్కి చేతులు ఊపుతూ, జనాన్ని చీర్ చేస్తూ, నినాదాలు చేస్తూ అక్కడ జనాన్ని ఉత్సాహపరిచారు. దాంతో మొత్తం పరిస్థితి అదుపు తప్పి ఈ తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆయన్ని అలాగని నేరుగా A1 గా కూడా చేయలేదు, అంటే అక్యూజన్ నెంబర్ 1 గా కూడా చేయలేదు, అక్యూజన్ నెంబర్ 11 గా చేశాము. మహిళ ప్రాణాలు పోయాయి, మరి ఇందుకు బాధ్యత ఎవరు వహించాలి అంటూ ఆయన ప్రశ్నించారు. పైగా అది ఆయన సొంత సినిమా, కావాలంటే స్టూడియోలోనే ఆ సినిమాను స్పెషల్ షో పెట్టుకుని చూడొచ్చు, లేదా ఇంట్లో హోమ్ థియేటర్ లోనూ ఆ సినిమాను ప్రదర్శించుకోవచ్చు. కానీ జనాల్లోకి వెళ్లి సినిమా చూడాలంటే పోలీసులకు, థియేటర్ యాజమాన్యానికి ముందస్తు సమాచారము ఇచ్చి సరైన ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలి కదా అన్నట్టుగా ఆయన బదులిచ్చారు. అంతేకాదు, ఈ అల్లు అర్జున్ మీద ఏదైనా కారణం ఉందా అంటే, ఈ మధ్య ఆయన ఒక ఈవెంట్ లో సీఎం పేరుని ప్రస్తావించే క్రమంలో తడబడ్డారు, అందుకేమైనా హర్ట్ అయ్యి ఇలా చేశారా అన్న ప్రశ్నను ఆయన మీద సంధించినప్పుడు, అల్లు అర్జున్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, స్కూల్ కి వెళ్లే వయసు నుంచి తెలుసని చెప్పుకుంటూ వచ్చారు. ఆయన మామ చిరంజీవి మా కాంగ్రెస్ పార్టీని అయితే, ఆయనకు అమ్మాయినిచ్చిన మామ కూడా చంద్రశేఖర్ రెడ్డి, ఆయన మా కాంగ్రెస్ పార్టీని అయితే, పైగా నాకు బంధువు, అంటే మిస్సెస్ అల్లు అర్జున్ నాకు బంధువు అవుతుంది. కానీ ఇక్కడ బంధుత్వము ఇది కాదు, చట్టం ముందు అందరూ సమానమే అన్నది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. దీంతో పాటు మరికొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అందులో సినిమా నటులు వీళ్ళంతా కూడా డబ్బులు చేసుకుంటారు, సినిమాల్లో నటిస్తారు, దాని నుంచి లాభాలు వస్తాయి, అంతకు మించి ఏముంది, వీళ్ళేమైనా దేశ సరిహద్దుల్లోకి వెళ్లి యుద్ధాలు చేస్తున్నారా, దేశానికి విజయాలు సాధించి పెడుతున్నారా, ఏంటి వాళ్ళ ప్రత్యేకత అన్న కోణంలో ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. అలాగే వ్యక్తిగతంగా మీకు ఎవరు అభిమాన నటుడు అంటే, ఆయన కృష్ణ పేరు, సూపర్ స్టార్ కృష్ణ పేరుని ప్రస్తావించారు. ఇప్పుడున్న వారిలో ఎవరున్నారు అని అంటే, ఇప్పుడైతే ఎవరు లేరు, నేనే స్టార్ని, నాకే అభిమానులు ఉంటారు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. రైట్. సో చాలా డీటెయిల్డ్గా మీడియాతో అడ్రస్ చేస్తూ మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి మీడియా ఆయన్ని పలు ప్రశ్నలు సంధించింది. వాటన్నిటికీ చాలా ఓపిక్గా ఆయన సమాధానాలు చెప్పినట్టుగా మనకు అర్థమవుతోంది. ప్రధానంగా సినిమా స్టార్లైనా ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టం ఎవరికి చుట్టం కాదు అని మనం మాట్లాడుకున్నట్టుగానే ఎవరు చట్టానికి అతీతులు కారు అన్న విషయాన్ని మరొకసారి ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఆయన స్పందించారు. ఒక నేషనల్ ఛానల్తో మాట్లాడుతూ ఆయన కొన్ని ఘాటైన వ్యాఖ్యలే చేశారు. వాళ్ళు సినిమాలు చేసి డబ్బులు సంపాదించుకుంటారు, అంతే కదా, వాళ్ళేమి సరిహద్దుల్లో యుద్ధాలు చేస్తున్నారా, దేశానికి విజయాలు తెస్తున్నారా, వాళ్ళు ఏంటి ప్రత్యేకమా, వాళ్ళల్లో గొప్పతనం ఏంటి, అందరితో లాగానే వాళ్ళు అందరిలాగానే సమానమే అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యల్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తించాలి.